ఇప్పుడు జగన్ ఇచ్చిన 18,000తో బతికేస్తారా? లేదు. జగన్ ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్తో బతికేస్తారా? లేదు. జగన్ ఇచ్చిన ఆరోగ్యశ్రీతో బతికేస్తారా? లేదు. కానీ అవి వాళ్ళ జీవితంలో హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయిపోయింది. వాళ్ళు సంపాదించుకుంటారు, కానీ జబ్బు వచ్చినప్పుడు ఇవాళ మనమైనా హాస్పిటల్కి వెళ్తే లక్షల్లో పోయాల్సి వస్తుందని వెళ్ళడం మానేస్తున్నాం. అవసరమైతే ఆ రోగాన్ని బిగబట్టుకుని చివరికి సత్యం ముందు ఆసుపత్రిలో చేరుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది. ఎందుకని? ఆసుపత్రికి వెళ్తే డబ్బులు, ఆపరేషన్కి డబ్బులు, ట్రీట్మెంట్కి డబ్బులు. ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు ఆ భయం లేదు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సక్రమంగా జరగటం లేదు. మరి ఆ ఫీలింగ్, తమకు వచ్చినటువంటి ఆ బాధని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తే ఉపయోగం లేదు, సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ప్రయోజనం లేదు. కాబట్టి జగన్కి అండగా నిలబడుతున్నప్పుడు స్పెషల్ బ్రాంచో ప్రభుత్వ ఇంటెలిజెన్సో చెక్ చేస్తే కదా ఎందుకు వస్తున్నారు అన్నది. అలాగా తెలుసుకున్నప్పుడు ఇట్లాంటి ఫీడ్బ్యాక్. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్, డిగ్రీతో ఇక డిగ్రీ లేదు చదువులు, మళ్ళీ పాత రోజుల్లోకి మళ్ళీ చదువులు మానేసి కూలీ పనికి వెళ్లాల్సిన పరిస్థితి, గుమస్తాగిరీలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకని? ఆ ఫీజు కట్టగలిగే స్తోమత ఉంటే ఎంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడరు కదా. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఓకే, కానీ పేదవాళ్ల కుటుంబాలలో కాలేజీ ఫీజు అంత కట్టగలిగినటువంటి సొంత ఒక ముఠా కూలీ కొడుకు, ఒక రిక్షా కూలీ కొడుకు యాడ్ నుంచి డబ్బులు పట్టుకొస్తాడు, ఒక శానిటరీ ఎంప్లాయ్ కొడుకు యాడ్ నుంచి పట్టుకొస్తాడు డబ్బులు. వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యమని బీటెక్లు పూర్తి చేసి, ఎంటెక్లు పూర్తి చేసి జాబులలో ఉన్నటువంటి వాళ్ళు, ఎంఎస్లు పూర్తి చేసి జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు ఈ 20 ఏళ్లలో చూసుకుంటే. రాజశేఖర రెడ్డి ఆ స్కీమ్ తెచ్చాక ఈ ట్రిప్పు అది అమలు